అందరికీ నమస్కారం. తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఏ వేలుకి పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి ధరించే ఆభరణాలలో ఒకటి ఉంగరం. అయితే ఈ ఉంగరం అనేది ఒక రకమైన ఆభరణం అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో దీనిని వివిధ రకాల పరిహారాల కోసం ఉపయోగిస్తారు. జాతకం ప్రకారం ధరించే రత్నాలను ఉంగరంలో పదిలపరుస్తారు. ఇవి అలంకారానికి మాత్రమే కాదు, శుభప్రదమైనవి, గ్రహదోష నివారణకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇందుకోసం జ్యోతిష్య శాస్త్రం సూచించిన రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. అయితే ఉంగరాలను రత్నాలు, రాళ్ళు, వివిధ రకాల పేర్లతో మాత్రమే కాదు, తాబేళ్లతో కూడిన ఉంగరాలను కూడా ధరిస్తారు. ఈ నేపథ్యంలో తాబేలు ఉంగరానికి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత, ధరించడం వలన కలిగే లాభాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. తాబేలు లక్ష్మీదేవికి ప్రతీక అని, అమృతం కోసం సముద్రాన్ని మదనం చేసిన సమయంలో తాబేలు బయటపడింది అని విశ్వాసం. తాబేలు ఏ రూపంలోనైనా ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే తాబేలుని ఉంగర రూపంలో ఆభరణంగా ధరించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. తాబేలు డిజైన్ ఉన్న ఉంగరాన్ని ధరించేటప్పుడు దానిని సరైన మార్గంలో ధరించాలి. ఈ ఉంగరాన్ని ధరించినప్పుడల్లా తాబేలు తలను మీ వైపుకు, తోక బయటి వైపుకు ఉండేలాగా చూసుకోండి. తాబేలు లక్ష్మీదేవితో ముడిపడి ఉన్నందున శుక్రవారం తాబేలు ఉంగరాన్ని ధరించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. తాబేలు ఉంగరాన్ని ఆభరణంగా ఉపయోగిస్తుంటే ఏ లోహమైనా ఓకే, లోహపు పరిమితి లేదు. అయితే ఈ ఉంగరాన్ని లక్కీ చామ్గా ఉపయోగిస్తున్నట్లయితే, ఇది వెండితో చేసినట్లయితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తారో చూసుకోవడం కూడా ముఖ్యం. ఈ ఉంగరాన్ని ఉంగరపు వేలికి మాత్రమే ధరించాలి అని గుర్తుంచుకోండి. అప్పుడే అది ప్రయోజనకరంగా మారుతుంది. తాబేలు ఎలా నెమ్మదిగా వెళ్తూ తన గమ్యాన్ని చేరుకుంటుందో అదేవిధంగా ప్రతిరోజు నెమ్మదిగా పురోగతి సాధిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కనుక ఈ ఉంగరం వ్యక్తి పురోగతిని ఖచ్చితంగా దోహదపడుతుంది అని అంటారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.